కాంగ్రెస్ కలర్ వచ్చినట్టు చూడు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ సెంటర్లో మా మిత్రులు, మా రిలేషన్స్, మా పెద్దలు, మా గురుస్వాములు, మా ఉన్న పెద్దలందరితో సహా ఇవాళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరంగా నాకు సాగర్ ఫోన్ చేసి ఇట్లా నాకు సాయంత్రం కేక్ కట్ చేసానికి టైం ఇవ్వాలరా అనగానే అంటే ఇదేదో మనం చెప్పి చేయించినాడు. వాడు ఫోన్ చేసేంత వరకు కూడా నాకు ఈ కార్యక్రమం తెలియదు. సాగర్ తనగానే ఓకే రా వస్తా అదేం లేదు అని. కానీ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నేను కూడా ఊహించలేదు అసలు, ఇంతమంది ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ క్రెడిట్ అంతా మా యనమల విద్యాసాగర్, మా బాబా బాంబర్ది గారు, దీనికి పూర్తి కర్త కర్మక్రియ మాకు సాగర్ గారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫ్యూచర్లో కూడా మాకు ఇదే విధంగా ఈ ఆదరణలు ఉండి మమ్మల్ని విజయపదాలకు చేర్పించాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ షాప్స్ ఒకటే రోజు ఓపెన్ చేయడం జరిగింది. బావగారైనటువంటి ఎల్ఎన్ఆర్కు ఈరోజు మధ్యాహ్నం పూట ఫోన్ చేసి సాయంత్రం పూట నెహ్రూ సెంటర్ సత్యసాయి రోడ్ అంటూ ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పగా మాకు టైం ఇచ్చాడు. ఈ టైం ఇచ్చినప్పుడు మా మిత్రులందరూ, శ్రేయోభిలాషులు, ఎల్ఎన్ఆర్కు దగ్గర ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా వచ్చి ఇది ఇంత విజయవంతంగా ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరిపించినందుకు గాను ధన్యవాదాలు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి మేము మా ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నా కూడా మాదొక డైమండ్ బ్యాచ్ ఉంది. ఈ డైమండ్ బ్యాచ్లో బర్త్డే సెలబ్రేషన్ ఈ సెంటర్లో చేసుకుంటాము. అంతేకాకుండా ఈ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బర్త్డేకి ఎలా అయితే ఎల్ఎన్ఆర్కు ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నారో అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాల్లో ఎల్ఎన్ఆర్ పాల్గొన్నా కూడా మనందరూ ఒక్కటే కట్టు మీద ఉండి ఆ కార్యక్రమాలు ముందు జరిపించుకోవాలని కోరుకుంటూ విజయప్రదం చేసినటువంటి మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా మిత్రుడు ప్లస్ అన్నదమ్ముల లెక్కన ఇద్దరం, మేము ముగ్గురం, వేణు, నరసింహ గారు, నేను ముగ్గురం ఒక బ్రదర్స్ అని అనుకున్నాం. అదేవిధంగా మా ప్రయాణం సాగుతుంది. 51 సంవత్సరాలు నిండి మిగతా 48 సంవత్సరాలు కూడా ఆరోగ్యాలతో అష్టేశ్వరాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని తండ్రిగా కోరుకుంటూ మిగతా సేవీతో కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బైపాల్ కాంగ్రెస్ లీడర్షిప్ తీసుకొని కాంగ్రెస్ నాయకత్వంతో ముందు కౌన్సిలర్గా కూడా నిలబడి అందరు సపోర్ట్ ఉండాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన వాడు ఉంటే ఏ పనైనా నిలబెట్టి మనం అడిగి చేసుకునేంత అధికారం మన మీద ఉంటుంది. కాబట్టి మీ అందరికీ సపోర్ట్ చేసి మనల్ని గెలిచాల్సిందిగా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ అంటాను.